Yo, what's up? Let's go. మూడని ఒక 11 కిలోమీటర్స్ అనమాట. 11 కిలోమీటర్స్ చుట్టూ తిరిగాను గంట. సో మన సక్సెస్ఫుల్ వచ్చేసాం అనమాట మనం పైకి అయితే. అలాగా తిరుగుకుంటూ వచ్చాం మనం. అక్కడెక్కడో ఉన్నాం అనమాట. ఐ థింక్ సో. హలో, గుడ్ ఈవినింగ్ గాయ్స్. దిస్ మీ వెంకటేష్ వాళ్ళ అందరూ ఎలా బాగున్నారా? టుడే మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే చెప్పలా వద్దా? నాలుగు చూస్తున్నా కానీ చెప్పేస్తాను. కొండపోచంకి వెళ్తున్నాం అనమాట మనం. సో నేను వచ్చిన దారి మొత్తం ట్రాఫిక్ ఉందని చెప్పి నేను లాక్ చేయలేదన్నమాట. ఇక్కడ మొత్తం కొంచెం ఫ్రీ ఉందని చెప్పి ఇంటర్ కూడా చెప్దాం నాగా. అండ్ గ్లౌజెస్ కూడా వేసుకోవాలి. సో అందుకే నాగే అనమాట. సో అది గ్యాస్ సంగతి. గ్లౌస్ వేసుకుని మనం ఇంకా బయలుదేరదాం. అండ్ మధ్యలో ఫీల్ కూడా కొట్టించుకుందాం మనం. ఏమంటారు, వెళ్దామా? లెట్స్ గో. అబ్బా, నా గ్లౌజ్ చాలా చల్లగా ఉంది. ఇప్పుడు దాకా ఇందాక దాకా ఏం చేశానంటే నేను ఏసీలో పెట్టాను అనమాట, చల్లగా ఉండాలని. అంటే ఎలాగో ఇప్పుడు కొంచెం వేడైపోతాయి గ్లౌజెస్. సో అందుకని చెప్పి సో అది గ్యాస్ సంగతి. లెట్స్ గో, వెళ్దాం పదండి. యా, బూమ్, లెట్స్ గో, లెట్స్ గో. వీళ్ళు ఎంతమంది వెళ్ళారు కొండపోచంకి చెప్పండి? అందరూ వెళ్ళే ఉంటారు నాకు తెలిసి. నేను కూడా చాలాసార్లు వెళ్ళా. ఈరోజు నాకు కొంచెం ఫ్రీ దొరికిందనమాట. సో అందుకని ఈరోజు వెళ్తున్నాను నేను కూడా. అలాగే మనం పెట్రోల్ కూడా కొట్టించుకోవాలి. కామెంట్లో గుర్తు చేయండి అన్న, పెట్రోల్ కొట్టించుకొని కామెంట్ కొట్టండి. సో గాయ్స్, ఇంకేంటి సంగతులు? నేను చాలా డేస్ తర్వాత బ్లాగ్ పెడుతున్నాను అనమాట. ఎందుకంటే నాకు అసలు టైమే దొరకలేదు పెడదామంటే. సో అందుకని సో అదనమాట సంగతి. ఇంకా గాయ్స్, ఎండ్ అయితే ఒక రేంజ్లో ఉందన్నమాట. ఎండ్ అయితే లిటరల్లీ నేను మొత్తం వైట్ బ్లాక్ కాస్ట్యూమ్ వేసుకుంటా కదా, లైక్ మొత్తం నా గేర్ మొత్తం బ్లాక్ ఉన్న, ప్యాంట్, నా షూ, లోపల నా హెడ్ మీద నా బాల్క్లావా అంతా హాట్గా ఉంది నాకైతే. एकदम హాట్, ऐसा హాట్ है, बहुत హాట్ है. Shit, what's happened? నాకు దాన్ని చూసి అప్సెట్ అయిపోయాను అనమాట సడన్గా. అంతే అవుతూ ఉంటాయి అవన్నీ, పట్టించుకోదు మనం. ఏమంటారు? అంతే కదా. ఓకే, లెట్స్. ఓకే, ఫైన్. మనం ఏం చేయలేం. ఓం నమః శివాయ. స్వెన్ టు గాడ్. అతాగు
బ్యాక్ టు చిల్ మోడ్. చిల్ మోడ్ చూసి కొంచెం అప్డేట్ అయిపోయాను. ఎందుకంటే మనం పెట్ల పడుతుంది అనమాట. అది మళ్ళీ ఏం పర్లేదు, మనం ఫుల్ ఖాళీ. లెక్క పెట్టి ఎన్ని గొర్రెలు ఉన్నాయో. కాకడాన్ అప్పట్లో ఏరియాకి లైట్ తీసుకొని ఇక పెంచుకుంటున్నాడు అన్నమాట, గొర్రెలు పెంచుకుంటున్నాడు. లేకుంటే నా ఆల్ది turn left. Okay, yeah, we reached our destiny. Huh? What is this, guys? లే ఎట్లా మరి నడుచుకుంటూ పోవాలా? బండి లేదా? ఎందుకు అప్పుడే బండి వెళ్ళలేదుగా పైకి? అవునా? ఇప్పుడు కేసీఆర్ ఓగా ఇప్పుడు అందరూ పై నడుచుకుంటూ పోవాలి అందరూ అయితే. ఇక్కడ పెట్టాలా? సరే అవో చెప్తాను అన్నమాట, ఇక్కడ పెట్టి వెళ్దాం. నేను బైక్తో ఫోటో దిగుదాం అనుకున్నాను గాయ్స్. షిట్. సో అంత దూరం మనం పెట్టాలంటే నడుచుకుంటే వెళ్ళాలి. అవ్వ ఇంకో తవ్వుందా? ఇట్లా పోవాలా? ఇట్లా వెళ్ళచ్చా? ఇట్లా పోదాం అయితే. బండి ఇటు పెడతాం మరి. ఓకే రైట్, ఇటు పెడదాం. మొత్తం అవ్వ ఇలాగా చూసుకుంటుంది అనమాట. కిరికిరి. నేను బైక్తో ఫోటో దిగుదాం అనుకుంటే ఇలా అయింది అనమాట. షిట్, ఇట్స్ ఓకే. మనం అంతా పైకి వెళ్దాం గైస్. లెట్స్ గో. బైక్ ఇక్కడ పార్క్ చేసాం మనం పైకి నడుచుకుంటూ వెళ్దాం. నేను కొండపోచమ్మకి అయితే వచ్చాను నేను. బట్ ఏంటంటే ఇక్కడ తాళం వేస్తున్నాడు, పైకి వెళ్ళడానికి లేదనమాట. ఇంకా ఒక 11 కిలోమీటర్స్ చుట్టూందా మొత్తం డ్యామ్ చుట్టూ తిరుగుకుంటా వెళ్తే అక్కడ ఒక దారి ఉందండి వెళ్ళడానికి. సో మనం వెళ్తున్నామండి అప్పుడు అక్కడికి. చూద్దాం అక్కడ ఓపెన్ చేసి ఉంటుందో లేదో. లెట్స్ వాచ్. దాని అయితే క్రేజ్ ఉందని బట్ చూపిస్తాం మీకు ఎలా ఉంది అనమాట. డ్యామ్ చుట్టూ తిరిగి వెళ్తున్నాను అనమాట నేను. యాక్చువల్లీ కెమెరా తీసాను అనమాట, హెల్మెట్ కోసం తీసేసాను. ఎందుకంటే చాలా ఎండే ఉందన్నమాట, అందుకని తీసేసాను. మరి లెట్స్ వెళ్దాం. అక్కడ ఓపెన్ చేసి ఉంటుందని అనుకుందాం మనం. యాక్చువల్లీ వెళ్ళాలనుకుంటే నడుచుకుంటూ పైకి వెళ్ళొచ్చు అనమాట మనం. బట్ నేను వెళ్తలేదు ఎందుకంటే బైక్తో ఫోటో దిగాలి. సో అందుకని అనమాట వచ్చిందే బైక్తో ఫోటో దిగాను. పైగా డ్యామ్ మీదకి ఎక్కి ఫోటో దిగామని. లాస్ట్ టైం కూడా అలాగే దిగాను అనమాట. సో అందుకని వెళ్తున్నాను అనమాట. కింద అవ్వని అడిగాను అనమాట. అవ్వని అడిగితే ఇట్లా పోవచ్చు బయట అని చెప్పింది కదా, ఇట్లా వెళ్తున్నాం మనం. సో అదే యాక్చువల్ సంగతి. ఇప్పుడు మొహమ్మద్ నల్లగా అయిపోయింది అనమాట ఎండకి. పైన బైక్ కనపడింది గాయస్, చూపిస్తున్నాడు. మీకు కనిపిస్తున్నాడు లేదో కెమెరాలో కనపడదు. ఇప్పుడు మనం కూడా పైకి వెళ్ళబోతున్నాం అనమాట. ఇట్లా మనమైతే వచ్చేసాం అనమాట, పైకి వెళ్తున్నాం. చూసుకోవచ్చు చాలా కష్టపడ్డది అనమాట. మోడల్ ఒక 11 కిలోమీటర్స్ అనమాట. 11 కిలోమీటర్స్ చుట్టూ తిరిగాను రావడానికి గంట. ఎందుకో మొత్తం రాళ్ళు కూడా వేసింది అక్కడ చూడొచ్చు మీరు. ఎంట్రన్స్ చూసారు మొత్తం రాళ్ళు వేసి అనమాట, మొత్తం రాళ్ళు ఎవరు లోపల రాకుండా. కింద మొత్తం పంట పొలాలు తెలిసి. బండి అయితే గేట్ చేంజ్ అని నడుస్తుంది అనమాట. చేంజ్ చేద్దాం ఆగండి. సో మనం సక్సెస్ఫుల్ వచ్చేసాం అనమాట మనం పైకి అయితే. అలాగ తిరుగుకుంటూ వచ్చాం మనం. అక్కడెక్కడో ఉన్నాం అనమాట. ఐ థింక్ సో. మొత్తం తిరుగుకుంటూ వచ్చాం మనం చాలా కష్టపడి. ఇక్కడ చూడొచ్చు మీరు, మంచిగా ఉందన్నమాట వెదర్. ఎక్దాం చిన్న చెరువు, పెద్ద బర్రెలు 4 బర్రెలు ఉన్నాయి. అదిగా సంగతి. సో ఎలా ఉంది లొకేషన్ కూడా మొత్తం చూడండి, చాలా బాగుందన్నమాట.
చూపిస్తున్నాను మీకు మొత్తం ఒకసారి. అక్కడిక్కడ చిన్న గుడి కూడా ఉందన్నమాట, చిన్నగా మీకు కనిపిస్తుంది లేదు, మునిగిపోయింది అక్కడ చిన్నగా టెంపుల్ ఒకటి. దేర్ కిందకి దిగి ఫోటోలు దిగచ్చు మనం, బట్ ఫోటోలు తీసే వాళ్ళు ఎవరు లేరు అనమాట మనం, సో అందుకని దిగలేదు మనం. నాకు దిగాలని ఉంది బట్ కష్టం రైట్ నో. గాలి కూడా ఒక రేంజ్లో వస్తుంది అనుకుంటున్నా, ఇక్కడ ఫుల్ గాలి ఉందన్నమాట. నా వాయిస్ వినిపిస్తుంది లేదా మీకు? ఐ గెస్ వినిపించాలి బాగానే. ఇక్కడ నేను ఫోటో తీయడం కూడా ఎవరు లేడు అనమాట. నేను బండి ఫోటోలు తీసుకున్నా సెల్ఫీలు ఎగుతున్నా అంతే. దట్స్ ఇట్. ఇంకా వీలైతే అక్కడ దాకా వెళ్దాం మనం నడుచుకుంటూ. బండి అయితే ప్యాక్ చేశాను, వెళ్దాం ఇంకా అట్లా నడుచుకుంటూ వెళ్ళేసొద్దాం. ఇక్కడ నేను తప్పితే అసలు ఎవరు లేడు, ఎందుకు ఇక్కడ మొత్తం ఎవరు రావట్లేదు ఎందుకు? ఇది కూడా మంచి టూరిస్ట్ ప్లేస్ యాక్చువల్లీ, మీరు కూడా రావచ్చు ఇక్కడికి. కొండపోచమ్మ అని కొడితే గూగుల్లో వచ్చేస్తుంది అనమాట. మీరు ఇక్కడికి వచ్చి వ్యూ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. వెంకల్ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుంది, వ్యూ క్రేజీ వ్యూ కదా. అంటే అంత క్రేజీ వ్యూ కాకపోవచ్చు, బట్ స్టిల్ మీరు ఇక్కడ రావచ్చు అనమాట. వచ్చి మంచిగా కూర్చొని రిలాక్స్ కావచ్చు వీకెండ్లో. సో అది గాయ్స్ సంగతి. ఐఎమ్ డ్యామ్ అలోన్ హియర్. అక్కడ కింద 2 బర్రెలు ఉన్నాయంటే. ఓకే, అక్కడ మొత్తం గుళ్ళు ఉన్నాయి అనమాట. అయితే అక్కడ గుడి, అక్కడ గుడి. ఈ డ్యామ్కి ఒక చరిత్ర కూడా ఉందన్నమాట. యాక్చువల్లీ ఇదంతా కనిపిస్తుంది కదా, మొత్తం ఎంటైర్ కనిపిస్తుంది మీకు ఏదో. ఇది మొత్తం ఒకప్పుడు 4 విలేజెస్ అనమాట. ఇవి 4 విలేజెస్ మొత్తం తీసేసి కట్టారనమాట ఈ డ్యామ్. ఇక్కడ చూడొచ్చు, ఓన్లీ బిల్డింగ్స్ అయితే హోమ్స్ ఉంటాయి అవి మొత్తం డిస్ట్రాయ్ చేసి టెంపుల్స్ మాత్రం అట్లా వదిలేశారనమాట. అది దుర్గమాత టెంపుల్ అంటే ఇప్పుడే ఒక లోకల్ అని అడిగితే చెప్పాడు అనమాట. ఇంటర్నెట్ అంతా అక్కడ టెంపుల్ ఉందని ఏంటని అడిగితే చెప్పాడు అనమాట. ఇంకా అటు పక్కన ఉన్న హనుమాన్ టెంపుల్ కూడా ఉందన్నమాట. అండ్ మధ్యలో ఇంకో టెంపుల్ కూడా ఉంది, అది మర్చిపోయాను యాక్చువల్లీ, చెప్పాడు నాకు అన్న మొత్తం. సో అదనమాట సంగతి, అది గైస్ సంగతి. సో దట్స్ ఇట్ గైస్, ఇక్కడతో నేను వ్లాగ్ క్లోజ్ చేస్తున్నా అన్నమాట. సో వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్, కామెంట్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి అనమాట. అండ్ దట్స్ ఇట్. See you, bye bye, peace.